నెల్లూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిని డయాలసిస్ సెంటర్ను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాలసిస్ సెంటర్ ప్రారంభించడం సంతోషమని మంత్రి అన్నారు. మన దేశవ్యాప్తంగా కోట్ల మందికి పైగా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారని ఆయన అన్నారు. సంస్థలు దాతల సహకారంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. విద్య వైద్యం కోసం దాతలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఇక గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకోలేదన్నారు. బీమా పథకాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. దాని గురించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. ఒకవైపు ఆయుష్మాన్ భారత్ నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి జరుగుతూ ఉంది 60 లక్షల కుటుంబాలకి. అదేవిధంగా రాష్ట్రంలో 1,43,00,000 కుటుంబాలకి వైద్య సేవ ద్వారా కూడా లబ్ధి జరుగుతూ ఉంది. ఒకవైపు వైద్య సేవని, రెండో వైపు ఆయుష్మాన్ భారత్ని, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ని, ఆయుష్మాన్ భారత్ని, అదేవిధంగా ఇన్సూరెన్స్ని ఇంటిగ్రేట్ చేసి ఒక కొత్త మోడల్ని, హైబ్రిడ్ మోడల్ని తీసుకొచ్చి మెరుగైన వైద్య సేవలు అందేలాగా, అంటే టెర్షరీ హెల్త్ కేర్ కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా ప్రయత్నం తీసుకొస్తున్నాం. కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఏంటంటే ఈ 5 సంవత్సరాల వైఫల్యాల్లో ప్రజల తీర్పును అర్థం చేసుకోలేక ఈ 2 నెలల్లోనే ఈ ప్రజాప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకొస్తున్న పెట్టుబడులను చూస్తూ పోలవరం నిర్మాణం చేపడుతుంటే, రెండో వైపు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టే క్రమంలో రింగ్ రోడ్డు తీసుకొస్తూ అంటే సామాజిక భద్రత పెన్షన్లను కూడా 10,000 కోట్ల భారం అదనంగా ఉన్నప్పుడు కూడా ప్రజలకు ప్రతి నెల 1వ తేదీ వాళ్ళకి ఇంటి గడపలో చేరుస్తుంటే భరించలేక ప్రజల దృష్టి మరల్చడం కోసం ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు వీటిని నమ్మాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ఉంటుంది, ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో ఉంటుంది. మరింత మెరుగైన సేవలను కూడా ఈ ట్రస్ట్ ద్వారా, ఇన్సూరెన్స్ ద్వారా, ఆయుష్మాన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదకు అందిస్తుంది ప్రభుత్వం. రోజు రోజుకు వీధి కుక్కల దాడి ఘటనలు అంతకంత